భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈ రోజు ఒక విషయం మీతో పంచుకోవడానికి నేను ముందుకు వచ్చాను. మన భారతదేశంలో ప్రస్తుతానికి మతమే రాజ్యం ఏలుతుంది, మతమే అధికారం చేస్తుంది, మతమే రాజకీయం చేస్తుంది, మతమే పరిపాలన చేస్తుంది అన్నది మీకు తెలుసు. మతం మీదే ఇవన్నీ కూడా నడుస్తున్నాయని మత ఛాందస్సపు ఛాయలు, మత ఛాందస్సపు కార్యక్రమాలు మన భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇవి ఇంట్లో ఎవరి మతాన్ని వారు అవలంబించుకొని లేదా ఎవరి మతాన్ని బయటకు వచ్చాక ప్రకటించుకొని ఎవరి మతాన్ని వారు ఆచరించుకుంటే బాగుండు. ఈ పిచ్చి పీక్స్ కు వెళ్ళిపోయి మతం అనగానే మతమే సర్వం, మతమే సమస్తం, మతమే అన్ని అని జనాల్ని మాయ చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. అందులో ఎవరంటే ముఖ్యులు RSS ఒక సంస్థ, BJP ఒక పార్టీ. ఈ రెండు కలిసి చేస్తున్నటువంటి భయంకరమైన కార్యకలాపాలు ప్రజలు ఇప్పుడు గుర్తించారు. అది గొప్ప సంగతి. ముఖ్యంగా హిందూ సోదరులు, హిందూ మతాన్ని అవలంబిస్తున్నటువంటి స్వామీజీలు, హిందూ మతంలో ఉన్నటువంటి ప్రముఖులు గుర్తించి ఎలాంటి మాటలు చెప్తున్నారో, ఎలా వారి మీద ఉన్నటువంటి తప్పులు, పొరపాట్లు, లేకపోతే వారు చేస్తున్నటువంటి భయంకరమైన కార్యక్రమాలని ఎలా ఎద్దేవా చేసి ఎత్తి చూపుతున్నారో కొన్ని విషయాలు మీకు చెప్తాను. మరి ఒక స్వామీజీ ముందుకొచ్చి ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏం చెప్పారంటే RSS BJP వాళ్ళు అసలు వారి హిందువులే కాదు, వారు నకిలీ హిందువులు. నకిలీ హిందువులు గుర్తుపెట్టుకోండి. నకిలీ హిందువులు అంటే హిందూ వేషం వేసుకుని బతుకుతూ సమాజాన్ని మోసం చేస్తున్న వారు అని చెప్పారు. ఆయన అంత చక్కగా చెప్తే నాకు చాలా ఆనందం అనిపించింది. మరి మీరెందుకండి హనీ జాన్సన్ గారు ఈ వీడియో చేయాలి, హిందువుల సంగతి మీకెందుకని అంటారా? మంచిది, మంచి ప్రశ్న వేశారు. మరి క్రైస్తవులుగా ఉన్న వారి మీద పడేడుస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు, వారి కోసమే ఈ వీడియో. అందరు హిందువులు ఏం స్పందించక్కర్లేదు, దీని మీద ఏమి మీరు బాధపడవలసిన పని లేదు. మీ మనోభావాలు దెబ్బతీయడానికి, మిమ్మల్ని వ్యతిరేకించడానికి నేను ఈ వీడియో చేయలేదు. కానీ క్రైస్తవ్యం మీద తెల్లవారులు లేస్తే పడేడుస్తున్నటువంటి వారి కోసం, అట్లాగే మత ముసుగులో రాజకీయం చేస్తూ మతాన్ని అడ్డు పెట్టుకుని ప్రజలను మోసం చేస్తూ ముఖ్యంగా క్రైస్తవుల మీద పడేడుస్తున్న వారి కోసం, అందులో RSS BJP, ముఖ్యంగా వాటికి కొమ్ము కాస్తున్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంతమంది బచ్చగళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం, కొంతమంది లుచ్చగళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. బచ్చగళ్ళు ఎవరంటే కరుణాకర్ అండ్ లలిత్ కుమార్. వీరు తెల్లవారులు ఇస్తే క్రైస్తవుల మీద పడేడ్చి, పాస్టర్ల మీద పడేడ్చి క్రైస్తవ్యం తప్పు మతం, క్రైస్తవ్యం అది, క్రైస్తవ్యం ఇది, బైబుల్ అది, యేసుక్రీస్తు అది ఇది అనుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు ఈ బచ్చగళ్ళు. ఇక లుచ్చగళ్ళు ఉన్నారు. అందులో ఒకడు రాధా మనోహర్ దాస్ లాంటి వాడు, తర్వాత ఇంకా కొంతమంది వారికి కొమ్ము కాస్తున్నటువంటి స్వామీజీలు ఉన్నారు. ఈ లుచ్చగళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా క్రైస్తవ్యం మీద పడేడుస్తుంటే, మరి పరలోకమందున్న దేవుడు, నిజం చెప్తున్నానండి, ఎవడైతే రెచ్చిపోతూ ఉంటాడో వాడికి వాళ్ళతోనే, వాళ్ళ యొక్క మనుషులతోనే మొట్టికాయలు తినిపిస్తూ ఉంటాడనమాట. ఇది చరిత్రలో జరిగిన సత్యం. ఇప్పటికీ కూడా అది అమలవుతూనే ఉంటది. అందులో భాగంగా వీళ్ళు ఎవడైతే ఎరా కరుణాకర్, ఎరా లలిత్ కుమార్ తెల్లవారులు ఇస్తే క్రైస్తవుల మీద పడేడిస్తారు, మీరు నకిలీ హిందువులట, మీరు అసలు హిందువులే కాదట. ఇక BJP వారు తెల్లవారులు ఇస్తే మేము హిందువులు, హిందూ బంధువులు, ఇదే మాట. నాయకుడు చూసిన ఇదే మాట మాట్లాడతాడు. మీరు కూడా నకిలీ హిందువులు అంటే. RSS మేము దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతున్నాం, మా అంత గొప్పడు ఎవడు లేడు, మేము హిందూ ధర్మ ఉద్ధరణకు లేదా హిందూ ధర్మాన్ని మరలా మేము ఉద్ధరింపచేయటకు మేము పుట్టుకొచ్చిన సంస్థను మాట్లాడుతున్న వీరిని కూడా మీరు నకిలీ హిందువులను కొట్టి పడేసాడే స్వామీజీ. మరి దానికోసం ఒక క్లిప్ ముందు మనం చూద్దాం. ఏమన్నారంటే స్వామీజీ గారు, చూడండి, RSS BJP అసలు మీరు నకిలీ హిందువులని ఆ స్వామీజీ స్వయాన హిందూ మతాన్ని అవలంబిస్తూ ఉన్నటువంటి ఆ స్వామీజీ ఏమన్నాడో ఒకసారి ఆ వీడియో మనం చూద్దాం. नकली हिंदू कौन है? नकली हिंदू यही जो RSS वाले हैं, ये नकली हिंदू है, रजिस्टर्ड नकली हिंदू हैं ये लोग। अब प्रमाणित हो चुका है, प्रमाणित हिंदू नकली हिंदू है, और इनके द्वारा प्रोजेक्टेड जो भाजपा है उसमें जो बैठे लोग हैं वो नकली हिंदू है। नकली हिंदू और असली हिंदू में क्या फर्क है? नकली हिंदू और असली हिंदू में फर्क यह है कि जो असली हिंदू है वो वेद पुराण शास्त्र में बताए गए नियमों के अनुसार चलता है। अगर वेद पुराण में कोई शंका होती है तो अपने गुरुओं से पूछ करके तब आगे बढ़ता है। और नकली हिंदू ना तो वेद मानता, ना तो पुराण मानता, ना तो गुरु मानता। नकली हिंदू कौन? नकली हिंदू यही जो RSS वाले हैं, ये नकली हिंदू है, और इनके द्वारा प्रोजेक्टेड जो भाजपा है उसमें जो बैठे लोग हैं वो नकली हिंदू है। आप बताइए, अगर ये असली हिंदू होते तो इनसे मांग करनी पड़ती कि गौ हत्याबंदी कानून बनाओ? बोलो, असली हिंदू अगर गद्दी पे बैठ जाएगा तो देर लगाएगा? पहले दिन बिना मांगे कर देगा कि भाई ये तो करूंगा ही, चाहे तुम विरोध ही करो। लेकिन ये तो 10-10 साल, 12-12 साल से बैठे हुए हैं, और उसके बाद भी हमसे मांगना पड़ रहा है। मांगने के बाद केवल गाय को माता कह के पुकार दो, इतना भी मानने को तैयार नहीं है। नकली हिंदू नहीं है तो क्या है बताओ? और कौन से अब तुमको प्रमाण पत्र चाहिए नकली हिंदू का? हमने तो कहा था 40 दिन में प्रमाण पत्र दो, नहीं तो तुम नकली हिंदू हो। दिया? बोलो, रजिस्टर्ड नकली हिंदू है लोग।
अब प्रमाणित हो चुका है, प्रमाणित हिंदू नकली हिंदू। చూసారు కదా, మీరు నకిలీ హిందువులు అంటారు బాబు. ఆర్ఎస్ఎస్, బీజేపీ దానికి కొమ్ము కాస్తున్న వారు ఎవరైతే వేద పఠనం చేయరో, వేదాన్ని ఎవరైతే పాటించరో, వేదాన్ని ఎవరైతే అవలంబించరో వారు నకిలీ హిందువులు అంటారు. ఇప్పుడు చూసుకోండి, మరి స్వయాన్న స్వామీజీ ఇచ్చిన స్టేట్మెంట్ ఒక క్రైస్తవ పాస్టరో లేకపోతే క్రైస్తవ సమాజానికి సంబంధించిన వ్యక్తో ఇచ్చింది కాదు. ఇది డైరెక్ట్ ఒక స్వామీజీ ఇచ్చిన స్టేట్మెంట్. అంటే వీళ్ళందరూ కూడా నకిలీ హిందువులు. ఎస్, ఆయన చెప్పింది 100% నిజం. వీళ్ళు ఎప్పుడు పోనీ హిందూ గ్రంథాలను పాటించారు, వేద పఠనం చేశారు, వేదాన్ని అవలంబించారు. వీరు వేదం కోసం ఎప్పుడు మాట్లాడారు, ఎప్పుడు ముందుకెళ్లారు. వీళ్ళందరూ నకిలీ హిందువులు అట. క్రైస్తవుల కోసం వస్తే తలవార్లు వేస్తే బైబిల్ చదువుతారు, బైబిల్ని పాటిస్తారు, బైబిల్ కోసం ప్రకటిస్తారు. ఇది కదా. మరి అవేమి మీరు చేయకుండా ఖచ్చితంగా స్వామీజీ చెప్పింది 100% మీరందరూ నకిలీ హిందువులు అన్నారు. 100% ఇది రైట్. ఏమంటారు మరి? ఇప్పుడు మన బీజేపీలో ఒక మంచి మినిస్టర్ గారు ఆయన ఏమంటున్నారంటే, అసలు స్కూల్ అంటే ఏంటి సార్, స్కూల్ అంటే ఏంటండి చెప్పాలి. స్కూల్ అంటే ఏంటండి? మన బండి సంజయ్ గారు స్కూల్లోనే ఏం చేస్తారంటే, స్కూల్ అని అంటే వచ్చిన పిల్లలందరికీ ఏం చేస్తారంటే పుస్తకాలు పంచాలి, ఎడ్యుకేషన్ అభివృద్ధి చేయాలి, భోజనాలు పెట్టాలి. వారికి చదువుకుంటున్నారు కాబట్టి కొంతమంది పిల్లలు లేమి స్థితిలో ఉంటారు, వారి కుటుంబం భోజనం కూడా లేని స్థితిలో ఉంటారు. అలాంటి పిల్లలకి ప్రోత్సహించి మంచి భోజనం పెట్టాలి, మంచి బుక్స్ ఇవ్వాలి, వీలైతే ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి, వారి యొక్క చదువు కోసం ప్రభుత్వం ప్రోత్సహించాలి, ఫండ్స్ రిలీజ్ చేయాలి, వారిని అభివృద్ధి చేయాలి, మంచి టీచర్స్ అని పెట్టాలి ఆ స్కూల్లో. అది కదా ఎడ్యుకేషన్ అంటే, దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం. అది కాదంటే ఇప్పుడు ఒకవేళ కానీ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే వీళ్ళందరికీ ఏం చేస్తారంటే బొట్లు పెట్టిస్తారట, హిందూ ధర్మాన్ని పునరుద్ధరిస్తారట, హిందూ ధర్మాన్ని డెవలప్ చేస్తారట. మీరే ఆశ్చర్యపోవద్దు, నిజమే చెప్తున్నాను నేను. స్కూల్లో పాఠాలు చెప్పరట, హిందూ మతం కోసం చెప్తారట. బొట్లు పెట్టి వాళ్ళందరినీ కూడా అందరినీ కూడా హిందూ సంస్కృతి సంప్రదాయాలు తెలియజేస్తారట. నేను అనలేదు, బండి సంజయ్ గారు అన్నారు. ఒకసారి వినండి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించే విధంగా ఇలా విద్యార్థులకు బొట్టు కంపల్సరీ చేస్తాం. ఇలా హిందూ విద్యార్థులందరూ కూడా బ్యాంగిల్స్ కంపల్సరీ చేస్తాం. హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సంప్రదాయాలను ఏ విధంగా ప్రచారం చేస్తామో ఆ విధంగా ప్రచారం చేస్తాం. ఈ నిబంధన తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ. విన్నారు కదా, ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? తెలంగాణ వాసులారా, మా సహోదరులారా, చూడండి ఒక్కసారి బండి సంజయ్ గారు తెలంగాణలో ఒకవేళ బీజేపీ గెలిస్తేనట పిల్లలకి ఇక పాఠాలు చదువులు చెప్పరటండి. మరి ఇక హిందూ మతం కోసమే చెప్తారట. అది ఇంకేం చెప్తామండి వీళ్ళకి? మరి వీళ్ళందరూ నకిలీ హిందువులు కాకపోతే స్వామీజీ చెప్పినట్టు ఒరిజినలా? ఏమిటి, మతం అనేది ఇంట్లో ఉండాలి, పాటించుకోవాలి, ప్రకటించుకోవాలి. బాగుంది. ఇక బళ్ళో, రోడ్డు మీద, ఊరు మీద, అన్నిటి దగ్గరనా ఏంటిది? ఇది దీన్ని పిచ్చి అంటారు. పిచ్చి కూడా కాదు, ఈ ఆర్ఎస్ఎస్ స్ట్రాటజీ ఇది. జనాలందరినీ మతం మత్తులు ముంచి చదువు సంజ లేకుండా కదండి. మరి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఎందుకు వాళ్ళందరూ కూడా మరి పోరాటం చేశారు? అభిజిత్ లాంటి వారు, యవనస్తులందరూ ఎందుకు పోరాడారు పాపం? వారి చదువులంతా కూడా అటకెక్కిచ్చేసి నీట్ పేపర్ లాంటివి లీకులు చేసేసి చదువు అనేది చదువుకోకపోతే ఉద్యోగాలు ఇచ్చే పని ఉండదు. ఇక చదువు అనేది పోయిందనుకో ఉద్యోగాలు ఇచ్చే బాపత ఉండదు. ప్రభుత్వం అంతా మరి వారి గుప్పిట్లో పెట్టుకొని, పరిపాలన అంతా వారి గుప్పిట్లో పెట్టుకొని మన యువతని, భారతదేశ యువకులందరినీ కూడా వెర్రి వాళ్ళు చేసి అందరికి జెండాలు ఇచ్చి జేకొట్టించి, మత జెండాలు ఇచ్చి జేకొట్టించి, పార్టీ జెండాలు ఇచ్చి జేకొట్టించి వాళ్ళందరినీ పిచ్చోళ్ళు చేసి వీళ్ళు గద్దెనెక్కి పరిపాలన చేయాలని అనుకుంటే మరి వీళ్ళు నిజంగానే ఫేక్ హిందువులు కాదా? ఎవరైనా అలా చేస్తారా? ఏ ధర్మమైనా అలా చెప్తుంది? ఏ మతమైనా అలా చెప్తుందా? చెప్పాలి. ఆయన చెప్పింది రైట్ కదా. ఏదైనా సరే వేద పఠనం, వేద అధ్యయనం, వేద ప్రకటన, వేదాన్ని పాటించే పరిస్థితి ఉండాలి. అవన్నీ పక్కన పెట్టిన వాళ్ళందరూ కూడా నకిలీ హిందువులని ఈ యొక్క మరి బండి సంజయ్ లాంటి వాళ్ళు కానివ్వండి, ఇక ఈ యొక్క సోషల్ మీడియాలో కుక్కల్లా పేలుతున్న వాళ్ళు కానివ్వండి, ఇక రెచ్చిపోతున్న ఈ యొక్క డిచ్కీ బాబా లాంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఫేక్ హిందువులని స్వామిజీ ఒక మాటతో చెప్పుతో కొట్టినట్టు కొట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు హిందువులు కాదు? క్రైస్తవుల మీద పడేయడం కాదు, క్రైస్తవుల గురించి మాట్లాడడం కాదు, క్రైస్తవుల పాస్టర్ల గురించి మాట్లాడడం కాదు. మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోండి. ముందు మంచి హిందువులుగా మారడానికి ప్రయత్నించండి. తర్వాత మత మార్పిడి గురించి మాట్లాడుతారు. ముందు మీరు మారండి. అర్థమైందండి? గర్వాప్సి కాదు, మీరు ముందు అదేదో చెప్పాడు ఆయన, దాని మీదకు వాప్సి అవ్వండి. ఏది ఈ యొక్క వేదపట్నం మీదకు వాప్సి అవ్వండి. తర్వాత అందరినీ గర్వాప్సీలు చేద్దరు కానీ తర్వాత మత మార్పిడి గురించి మాట్లాడుతారు. కానీ ముందు మీరు మారండి. మీరు ఆ యొక్క వేదపట్నం వైపు మార్పు చెందండి. అది బైబిల్ దగ్గరికి మారమని నేను చెప్పట్లేదు. మీ హిందువులుగా ఉన్న వాళ్ళు, ఫేక్ హిందువులుగా ఎవరైతే ఈ రోజు రెచ్చిపోతున్నారో వాళ్ళ కోసం బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఇంకా ఎవరైతే ఈ యొక్క భయంకరంగా హిందూ మతం అని చెప్పుకుంటూ పిచ్చి వేషాలు వేస్తున్నారో వాళ్ళందరూ మారండి అని స్వామీజీ చెప్పిన మాటని నేను తిప్పి చెప్తున్నాను. ముందు మీ మతంలోకే మీరు మారండి. మీ మతంలోనే మీరు మంచిగా ఉండండి. మీ మతంలోనే మీరు మంచి స్థితిలో ఉండండి. ముందు మీ మతంలో ఏముందో మీరు తెలుసుకోండి. తర్వాత క్రైస్తవుల గురించి చెప్తురు కానీ, ఓకేనా? మాకు బైబిల్లో ఏముందో క్లారిటీ ఉంది. బైబిల్ మీద మాకు అవగాహన ఉంది. బైబిల్ ఏం చెప్పిందో మాకు తెలుసు. బైబిల్ నేను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించమంది, అందరినీ ప్రేమించమంది, అందరినీ ఆదరించమంది, అందరికి సహకరించమంది, శత్రువు కోసం కూడా ప్రార్థన చేయమని బైబిల్ చెప్పింది. మాకు ఇంత క్లారిటీ ఉంది. మరి మీరు కూడా నేర్చుకొని అలాంటివి ఏమైనా మీ దగ్గర ఉంటే వాటిని అవలంబించి 10 మందికి మేలు చేయండి. కానీ
మతం మత్తుల్లోని రాజకీయాలు చేయడం, మత సంస్థగా స్థాపించబడిన ఆర్ఎస్ఎస్ గోండాయిజం చేయడం, రౌడీయిజం చేయడం. అమ్మాయికి పిల్లలు కొట్టారండి అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళట. అక్కడ ఢిల్లీలోనండి పిల్లలకి లాఠీలు పట్టుకుని లాఠీలకి మేకులు పెట్టి మేకులతో కొట్టారు, ఆడోళ్ళని ఈడ్చి కొట్టారండి. చూసారు కదా మీరు అందరూ, ఎంత దారుణం ఇది, ఎంత అమానుషం ఇది, ఎంత దుర్మార్గం ఇది కాదా? ఏమంటే ఏం జరుగుతుంది ఇక్కడ? మత మౌఢ్యంతో రెచ్చిపోతున్న, మత మౌఢ్యంతో పిచ్చెక్కుతున్న, నిజంగా ఎవరు కూడా ఈ మతాన్ని అడ్డు పెట్టుకున్న వారు ఎవరు హిందువులు కాదని స్వామీజీ చక్కగా చెప్పారు. స్వామీజీ గారు థ్యాంక్ యూ అండి. మరి మీలాంటి వారు ఉంటేనే ఈ భారతదేశం ఇంకా బాగుంటది. ఖచ్చితంగా భారతదేశ అభివృద్ధి కోసం క్రైస్తవులుగా అందరినీ ప్రేమిస్తాం, అందరి కొరకు ప్రార్థిస్తాం. మా వంతు భారతదేశ అభివృద్ధి కొరకు ముందుకు వెళ్తాం. అంతేగాని మత పిచ్చితో మేమేమి కూడా ఇష్టానుసారంగా ఇలాంటి వెర్రితలలు వేయలేదు. ఇప్పుడు క్రైస్తవ్యం వేస్తున్న వారు ఎవరున్నారో స్వామీజీ గారు తేల్చేశారు. వారందరూ మారండి, మార్పు చెందండి, మీ మతాన్ని చక్కగా అవలంబించుకోండి, మంచి హిందువులుగా తీర్చిదిద్దబడండి, మన భారతదేశ అభివృద్ధికి పాటుపడండి. అంతేగాని దేశం కోసం ధర్మం కోసం అని మరి హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుని ధర్మం అని చెప్పి అధర్మం చేయడం, దేశం కోసం అని చెప్పి దేశాన్ని నాశనం చేయడం, ఇదేమి కూడా ఆ హిందూ మతానికి ఆ చేస్తున్న కార్యక్రమాలకి సంబంధం లేదు అని స్వామీజీ లాంటి వాళ్ళు తేల్చారు. మరొకసారి దీని మీద అవగాహన చేయండి. క్రైస్తవుల జోలికి రాకండి. దయతో వస్తే ఇలాగే నిజాలు బయట పెట్టవలసి వస్తుంది. నేను పెడుతూనే ఉంటాను ఎప్పుడు. ఎరా కరుణాకర్, లలిత్ కుమార్, ఎక్కడైనా మారండి రా, బుద్ధి తెచ్చుకోండి, మీ హిందూ మతంలోకి మీరు మారండి, గొప్పగా బతకండి, తప్పులేదు. భారతదేశ అభివృద్ధి కొరకు పాటుపడండి, తప్పులేదు. కానీ ఇలాంటి పిచ్చి వేషాలు వేశారనుకో మీరే దొరికిపోయి పిచ్చోళ్ళు అయిపోతారు. ఇలా స్వామీజీలు మీకు గడ్డి పెట్టవలసి వస్తుందని మరి ఎవరైతే ఆర్ఎస్ఎస్, బీజేపీ అలాగే ఈ పిచ్చి వేషాలు వేస్తున్న వారు ఉన్నారో వారందరికీ మరొకసారి హెచ్చరిక చేస్తూ దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.